నమస్తే అన్న. నమస్తే అన్న, ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక నిరుద్యోగ మొదలైంది మీ జీవితం, ఇప్పుడే ఎమ్మెల్యే వరకు కూడా వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఎందుకంటే ఒక అన్ఎంప్లాయిడ్గా ఒక నిరుద్యోగిగా ఉన్నటువంటి నన్ను ఎందుకు ఈ టిఆర్ఎస్ పార్టీ వైపుగా మీరు ఆ రాజకీయాలు ఎందుకు కోరుకోవాల్సి వచ్చింది? అంటే ఒక ఉద్యోగ స్థాయి నుంచి రాజకీయ వ్యక్తిగా ఎదగాలని చెప్పేసి ఆ కోరిక ఎందుకు కలిగింది? నా జీవితం అనేటువంటిది ప్రయాణం ఏ విధంగా సాగిందంటే, ఫస్ట్ అంటే వాళ్ళు పేపర్ లీకేజ్ అవన్నీ జరిగింది. ఆ జీవో 29 అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చింది. ఆ జీవో 29 అనేటువంటి ఇష్యూ మెయిన్ టిఆర్ఎస్ పార్టీ రావడానికి గల కారణాలు ఏంటో చెప్పారు. అది చాలా తప్పండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈనాడు ప్రభుత్వంలోకి వచ్చి వాళ్ళని పేడ్ ఆర్టిస్టులు అనడం చాలా తప్పు. కానీ మీరు నిరుద్యోగులుగా ఉన్నప్పుడు, నిరుద్యోగులుగా చాలా రోజులు పనిచేస్తున్నప్పుడు ఏందన్నా, ఇప్పుడు నిరుద్యోగులు పోరాడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అసలు నిరుద్యోగి కాదు. ఎవరు కూడా ఏ ఒక్క అటెంప్ట్ చేసిన వాళ్ళు కాదు, ఏ ఒక్క ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాదు. వీళ్ళంతా పేడ్ ఆర్టిస్టులు. పలానా మీరు మాట మారుస్తా ఉన్నారు, మీరు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కూలీనాలు చేసి అశోక్ నగర్, చిక్కడపల్లి, దిల్సుఖ్ నగర్లలో వాళ్ళ పిల్లలకి కోచింగ్లకు ఫీజులు చెల్లించలేక వాళ్ళకు అంటే 3 పూటలు తిండి తినారండి. నేను నిజం చెప్తా ఉన్నా, 3 పూటలు ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఏ ఒక్క విద్యార్థి అయినా 3 పూటలు తినరు. ఎంట్రీని తాగుదామంటావా? ఎట్లా మరి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు మీరు, ఒక రాజకీయ నాయకులు, వాళ్ళకు ఎటువంటి హామీలు ఇవ్వబోతుంది? నిరుద్యోగుల పక్షాన మీ టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉద్యమం చేయబోతుంది? మరి చోతులు జోడించి చెప్తా ఉన్నా, నిజం చెప్తా ఉన్నా, మా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 1,50,000 ఉద్యోగాలకే ఆపేసిరు. ఇతను 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఓన్లీ 70,000 ఉద్యోగాలు ఇచ్చి ఖచ్చితంగా మాట మీద ఉంటాం. మాట మీద ఉండేటువంటి వ్యక్తులుగా మేము చెప్తా ఉన్నాం. కన్న తండ్రిని ఎందుకు టార్గెట్ చేయవలసి వచ్చిందని చెప్పేసి కూడా ఇది రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఒక కన్న తండ్రి కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే కవిత లేదు. ఒక పార్టీ నాయకురాలుగా ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ బాను. తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ కవిత గారి ఆధ్వర్యంలో ఆవిర్భవించినప్పటి నుంచి కూడా రకరకాల మలుపులు తిరుగుతోంది. అంటే టిఆర్ఎస్ పార్టీ వెనుక కేసీఆర్ ఎవరని కొందరు మాట్లాడడం, అలాగే లేదు రేవంత్ రెడ్డి ఎవరు నడిపిస్తున్నాడు మరికొందరు మాట్లాడడం. కానీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏ ఒక్క మాట మాట్లాడలేదు, నిరుద్యోగుల పక్షాన అప్పుడు కనిపించలేదు, ఉద్యమకారుల పక్షాన కనిపించలేదు. ఇప్పుడేదో వచ్చి రాజకీయంగా ఎటువంటి పోస్టు లేదు కాబట్టి, ఎటువంటి పదవి లేదు కాబట్టి ఈ పదవి కోసం మళ్ళీ పాకలాడుతుంది కవిత అంటూ రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఇప్పటికే రక్షణ సేన పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో తిరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నీళ్ళ కోసం పోరాటం జరుగుతుంది. ఉద్యమకారులు నిరుద్యోగుల పైన పోరాటం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి కొత్తగా అంటే జెన్జీ యువత అందరికీ కూడా నిన్న పెద్ద ఎత్తున కూడా కాన్స్టిట్యున్సీల పరిధిలో, అలాగే జిల్లా అధ్యక్షుల పరిధిలో కూడా చాలా మందికి కూడా పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తాను. మాట్లాడదాం. మనతో పాటు కల్వకుర్తి ఇన్ఛార్జిగా రీసెంట్గా టిఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు అతన్ని కేటాయించారు ఇన్ఛార్జిగా. రవి రాథోడ్ గారు ఉన్నారు. ఇతను ఉద్యమకారులు అంటే ఎక్కువ కూడా నిరుద్యోగుల అంశాలను, ఎక్కువగా నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ తర్వాత రక్షణ సేన వేదికగా వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన తర్వాత అతని యొక్క పనికి మెచ్చి కవిత గారు కూడా అతనికి ఇన్ఛార్జ్గా ఇచ్చారని చెప్పేసి కూడా వినిపిస్తా ఉంది. మాట్లాడదాం. అన్నమంతా ఉన్నారు. మాట్లాడే అసలు ఎందుకు టిఆర్ఎస్ పార్టీలోకి రావాల్సి వచ్చింది, ఎందుకు ఒక నిరుద్యోగి రాజకీయాల వైపు మళ్ళడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఆ పూర్తి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఎట్లా ఉన్నారు? ముందుగా ప్లస్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. రైట్ అన్న, ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక నిరుద్యోగ మొదలైంది మీ జీవితం, ఇప్పుడే ఎమ్మెల్యే వరకు కూడా వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్, ఒక అభ్యర్థి అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్, ఎమ్మెల్యేతో సమానం ఉన్నటువంటి అర్హతలు ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది అన్న? నిజంగా పార్టీలోకి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిరు. వైస్ ప్రెసిడెంట్ చాలా రోజులు అంటే పార్టీ ఆవిర్భవించి 4 నెలలు గడుస్తా ఉన్నా కూడా వైస్ ప్రెసిడెంట్ ఇన్ని రోజులు కొనసాగిరు. కవిత గారు ఎంటే ఉన్నారు, ఎక్కడ పోతే అక్కడ ఆమె ఎంటే తిరిగిరు. ఒక ఇన్ఛార్జ్ కల్వకుర్తి ఇన్ఛార్జ్ అయితే కొట్టేసిరు. ఏంది మరి ఎట్లా అనిపిస్తుంది పార్టీ నుంచి ఇంత తక్కువ వయసులో రావడం? ముందుగా కల్వకుంట్ల కవితక్క గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక అన్ఎంప్లాయిడ్గా ఒక నిరుద్యోగిగా ఉన్నటువంటి నన్ను ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా చేయడం అనేటువంటిది గొప్ప విషయం. అది మన భారతదేశంలోనే, మన తెలంగాణలోనే మొట్టమొదటిగా కవితక్క గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం అనేటువంటిది అంటాం. ఎందుకంటే ఈనాడు జంజీ ఉద్యమం జరుగుతూ ఉన్నది. అంటే యువత రాజకీయాల్లోకి రావాలి అనేటువంటిది పిలిపిస్తా ఉన్నారు. కానీ అక్కగారు ఫస్ట్ ఆ పిలిపించి
దాన్ని కరెక్ట్గా మనకి ఇచ్చారనేటువంటిది నేను తెలియజేస్తా ఉన్నాను. దానికి నేను కవితక్క గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అంటే ఎందుకన్నా చాలా రోజులుగా నిరుద్యోగుల పక్షాన పోరాడుతూ వచ్చారు, మీరు కూడా ఒక నిరుద్యోగ పోరాడారు, జాబ్లు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అదే ఇబ్బందులు పెట్టింది, ఈ ప్రభుత్వం కూడా ఇదే ఇబ్బందులు పెట్టింది అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు ఈ టీఆర్ఎస్ పార్టీ వైపుగా మీరు ఆ రాజకీయాలు ఎందుకు కోరుకోవాల్సి వచ్చింది? అంటే ఒక ఉద్యోగ స్థాయి నుంచి రాజకీయ వ్యక్తిగా ఎదగాలని చెప్పేసి ఆ కోరిక ఎందుకు కలిగింది? నా జీవితం అనేటువంటిది ప్రయాణం ఏ విధంగా సాగిందంటే, ఫస్ట్ నా గ్రాడ్యుయేషన్ NIT నాగ్పూర్లో కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత UPSC ప్రిపరేషన్ కోసం నేను అశోక్ నగర్లో CSB IAS అకాడమీ బాలలత మేడం గారి అకాడమీలో చేరాను. అక్కడ 3-4 టైమ్స్ నేను ఎగ్జామ్ రాశాను, అందులో నేను సక్సెస్ కాలేకపోయినా. దాని తర్వాత 2022లో గత ప్రభుత్వం BRS పార్టీ ఉన్నప్పుడు Group 1 ఎగ్జామ్స్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి దానికి నేను ప్రిపరేషన్లో ఉన్నాను. అప్పుడు ఏంటంటే GO29 అనేటువంటిది తెచ్చి వాళ్ళు అంటే వాళ్ళు పేపర్ లీకేజ్ అవన్నీ జరిగింది. ఆ GO29 అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చింది. ఆ GO29 అనేటువంటి ఇష్యూ మెయిన్ ఆ లీకేజీలు GO29 మాకు చాలా బాధ పెట్టింది కాబట్టి మేము ఉద్యమాలు చేసినాం ఆ రోజు. అశోక్ నగర్ని 24 అవర్స్ మేము దిగ్బంధం చేసినాం ఆ రోజు. ఆనాడు కేసు కూడా వేసారు, నేను A2 అందులో. సో కోట్ల చుట్టూ తిప్పారు, చాలా చాలా ఇబ్బంది పెట్టారు అన్నమాట. అప్పుడు మాకు గత్యంతరం లేక ప్రతి పార్టీల దగ్గర మేము వాళ్ళ కాళ్ళ ఇళ్ళ పడ్డాం, కానీ ఏ ఒక్కరు సపోర్ట్ చేయలేదు. మేము కవిత గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వెళ్ళాం, మాట్లాడినాం, అక్క గారు స్పందించారు. ఇక అది చాలా నచ్చింది నాకు. ఇక ఎట్లా అంటే సొంత కొడుకులు ఏ విధంగా అయితే అన్యాయం జరిగినప్పుడు అమ్మ తల్లాడుతుందో ఆ విధంగా అట్లా ఆ స్పర్శ కనిపించింది నాకు అక్కలో. అందుకే ఆ రోజు నుంచి నేను నిర్ణయం తీసుకున్నా, అక్కగారితోనే నేను వెళ్ళాలనేటువంటిది. ఎందుకంటే ఎన్నో కేసులకు కూడా అక్క మనకు సహాయం చేసింది. నిరుద్యోగుల సమాజం కోసం ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలు చేసినాం. చిక్కడపల్లి లైబ్రరీకి కూడా నేను అక్కగారిని తీసుకొచ్చాను. అదేవిధంగా మొన్న SIPC ఆ దిల్సుఖ్ నగర్లో పోరాటం చేస్తున్నటువంటి మా నిరుద్యోగ మిత్రుల దగ్గరికి కూడా నేను అక్కగారిని తీసుకెళ్ళినా. ఖచ్చితంగా అక్కగారు వెళ్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరిలో నమ్మకం ఉంది కాబట్టి నేను అక్కగారి దగ్గరనే ఉండి ముందుకు వెళ్ళాలనేటువంటిది నేను నిర్ణయించుకున్నా. అప్పటి నుంచి నేను చేరిన వెంటనే నాకు తెలంగాణ రాష్ట్ర యువజన విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పదవి బాధ్యతలు అక్కగారు ఇచ్చారు. నేను దాన్ని సక్రమంగా నేను నిర్వహించాను. దాంతోపాటు ఇప్పుడు మొన్న జూలై 27వ తారీఖు నాడు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా నాకు బాధ్యతలు అనేటువంటిది అక్కగారు ఇచ్చారు. ఆ అక్కగారు ఇచ్చినందుకు నేను అక్కగారికి రుణపడి ఉంటాను. దాంతోపాటు నా కాన్స్టిట్యున్సీ బాధ్యతలను నేను ఖచ్చితంగా నెరవేర్చి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం పైన నేను వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తీసుకొని ప్రజల్లోకి వెళ్తా. దాంతోపాటు మా TRS పార్టీ మేనిఫెస్టోని తీసుకొని ప్రతి గడపకి వెళ్తా అని తెలియజేస్తా ఉన్నాం. రైట్ అన్న, ఇది ఇలా ఉంది. ఓకే, టీఆర్ఎస్ పార్టీ రావడానికి గల కారణాలు ఏంటో చెప్పారు, కానీ మీరు నిరుద్యోగులుగా ఉన్నప్పుడు నిరుద్యోగులుగా చాలా రోజులు పనిచేస్తున్నప్పుడు ఏందన్నా ఇప్పుడు నిరుద్యోగులు పోరాడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అసలు నిరుద్యోగి కాదు, ఎవరు కూడా ఏ ఒక్క అటెంప్ట్ చేసిన వాళ్ళు కాదు, ఏ ఒక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాదు. వీళ్ళంతా పేడ ఆర్టిస్టులు, పలానా తారక్ అంటే KTR ఎన్నుకుని నడిపిస్తాను, లేకపోతే హరీష్ రావు ఎన్నుకుని నడిపిస్తాను, BJP నడిపిస్తాను, రకరకాల మాటలు మనకు కూడా వినిపిస్తా ఉన్నాయి. అటువంటి మాటలు విన్నప్పుడు ఎట్లా ఉంటుండే అన్న? మీరు కూడా డైరెక్ట్ దగ్గరుండి చూసిరు కాబట్టి ఎట్లా అనిపిస్తుండే? నిజంగా అట్లాంటి వాళ్ళు ఉన్నారా నిరుద్యోగులు? అది చాలా తప్పండి. ఎందుకంటే ఈనాడు ప్రభుత్వంలో రావచ్చు, రేవంత్ రెడ్డి గారు ఈనాడు ప్రభుత్వంలోకి వచ్చి వాళ్ళని పేడ ఆర్టిస్టులు అనడం చాలా తప్పు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే కదా వాళ్ళ దగ్గరికి వచ్చారు కదా, మీరు వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రతిపక్షంలో మీకు వాళ్ళ దేవుళ్ళుగా కనపడ్డారు, బస్సు యాత్రలు చేయించుకున్నారు. వాళ్ళ మనసు ఎంత బాధపడి ఉంటుంది? వాళ్ళ వల్లే కదా నీకు ఈరోజు సీట్ వచ్చింది. వాళ్ళని మీరు తక్కువ అంచనా వేస్తా ఉన్నారు, వాళ్ళని పేడ ఆర్టిస్టులు అంటా ఉన్నారు. వాళ్ళు నిరుద్యోగులుగా BRS పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు BRS పార్టీ మీద ఖచ్చితంగా పోరాడారు. ఇప్పుడు కూడా మళ్ళీ రాబోయేటువంటి ఏ పార్టీ అయినా సరే నిరుద్యోగ యువత ఖచ్చితంగా ఆ పార్టీని ప్రశ్నిస్తుంది, గల్లబట్టి అడుగుతుంది. కానీ వాళ్ళని పేడ ఆర్టిస్టులు, వాళ్ళ చెంచాగాళ్ళు, వాళ్ళకి వీళ్ళకు తొత్తులు అనేటువంటి మాటలు మాత్రం మాట్లాడడం బంద్ చేసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ ఏంటంటే నేను నిరుద్యోగ సమాజం నుంచే నేను వచ్చిన కాబట్టి మీరు ముఖ్యంగా 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటారు, అది తప్పు. మేము నిరూపిస్తాం. మీరు ఇచ్చింది ఇప్పటికీ
మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17,000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ 70,000 ఉద్యోగాలని ఏ విధంగా అంటారు? మీరు మోసకారి, మీరు మాట మారుస్తూ ఉన్నారు, మీరు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న SIPC అనేటువంటి నోటిఫికేషన్ వచ్చింది. 7,437 ఉద్యోగాలు అండి మీరు వేసేది. 20,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయనేటువంటిది మన రాష్ట్ర DGP గారి కదా చెప్పింది. కానీ మీరు కూడా ప్రతి సభలో 20,000 పోలీసు రిక్రూట్మెంట్ చేస్తా అనేటువంటిది మీరు వాగ్దానం చేసిరు. కానీ ఇప్పుడు ఏం చేసిరు? నిరుద్యోగులను నట్టేట ముంచుతా ఉన్నారు. మీరు ఖచ్చితంగా 20,000 ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మీ పక్షాన మేము నిరుద్యోగుల పక్షాన మీపై పోరాటం చేస్తామనేటువంటి తెలియజేస్తా ఉన్నాను. మా TRS పార్టీ దిల్సుఖ్ నగర్లో వెళ్ళి అక్కగారు స్వయాన ఆ నిరుద్యోగులతో ఆ సమక్షంలో కూర్చొని వారి యొక్క సమస్యలను విని వారి పక్షాన పోరాటం అనేటువంటిది మేము తొందరలో ఒక ప్రణాళికను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్తో పాటు గ్రూప్స్ అనేటువంటిది దాని ఊసే ఉండదు. గ్రూప్స్ కావచ్చు, DSC కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ అన్ని వేయాలి కదా. మీరు మీ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా 2 లక్షల ఉద్యోగ ఖాళీలు అనేటువంటిది ఉన్నాయి, మేము ఇస్తామనేటువంటిది అన్నారు. కానీ జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు నింపలేదు. ఇది మీకు చేత కాదనేటువంటి తెలియజేస్తా ఉన్నా. మీ ఓటమికి మొట్టమొదటి కారణం ఏమన్నా ఉన్నదంటే నిరుద్యోగ సమాజంతో మీరు ఇప్పుడు గోక్కున్నటువంటిదే అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. నిరుద్యోగ సమాజంతో మీరు ఈరోజు ఆటలాడుతూ ఉన్నారు. మీకు గోరి కడతారని తెలియజేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగినందుకు లేకపోతే కోపంతో రకరకాలుగా మాట్లాడతారు. ఆ కోపంతో ఉద్యోగాలు పెట్టలేదని కోపంతో చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఎండ్రెడ్డి తాయి చావండి, మీరు పొర్లి దండాలు పెట్టిన ఉద్యోగాలు ఇవ్వనంటే ఇటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి మొదటి వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడడం ఎట్లా చూడొచ్చు అసలు? ఎండ్రిని దాగి చావండి ఆ పదం ఏంటి? నువ్వేమన్నా పోషిస్తున్నావా వాళ్ళని? అరే కన్న కష్టం చేసి తల్లిదండ్రులు కూలీనాలు చేసి అశోక్ నగర్, చిక్కడపల్లి, దిల్సుఖ్ నగర్లో వాళ్ళ పిల్లలకి కోచింగ్లకు ఫీజులు చెల్లించలేక వాళ్ళకు అంటే 3 పూటలు తిండి తినారండి. నేను నిజం చెప్తా ఉన్నా, 3 పూటలు ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఏ ఒక్క విద్యార్థి అయినా 3 పూటలు తినరు. ఒక పూట ఖచ్చితంగా పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి వ్యక్తులని నువ్వు ఎండ్రిని దాగి చావమంటావా? ఏం తమాషాలు అన్నటువంటిది ఉందా? ఇది తగదు. నువ్వు ఎండ్రిని తాగమన్నటువంటిది నీకు ఎవరిచ్చారు? జీవించే హక్కు మాకు ఉంది కదా. నీ మీద కేసు కూడా పెట్టేటువంటి అవకాశం ఉన్నది. విద్యాశాఖ మంత్రిగా మీరు ఫెయిల్ అయ్యారు. నిరుద్యోగులనేమో ఎండ్రిని తాగి చావమంటారు. అదే ఇంజనీరింగ్ చేసినటువంటి విద్యార్థులను ఏమంటారండి? క్రిమినల్సా? కొద్దిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్థాయి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది సిగ్గుచేటు, మన తెలంగాణ రాష్ట్రానికే సిగ్గుచేటు అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్క వర్గంతో పిల్లలు అంటే స్కూల్స్లో ఏమో 20,000 స్కూల్ని తీసేస్తామంటారు. అరే మీరు ముఖ్యమంత్రి, మీరు ఆషామాషి వ్యక్తులు కాదు. లూజ్ స్టాక్ చేసేస్తారు. ఏది ఉన్నా సరే లూజ్ స్టాక్, పేగులు తీసి మెడలో వేస్తా. ఏంటంటే ఆ మాటలు అనేటువంటిది చాలా బాధ పెట్టింది. మీకు ఖచ్చితంగా నిరుద్యోగులు అనేటువంటి వారు కావచ్చు, ఇప్పుడు చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, చిన్న పిల్లల నుంచి స్కూల్లో ఉన్నటువంటి పిల్లల నుంచి ప్రతి ఒక్కరి నుంచి వ్యతిరేకతనే ఉన్నది. సో మీరు మాట్లాడేటువంటి వ్యక్తులు మాటల్ని తస్మాత్ జాగ్రత్త, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. ఎట్లా మరి TRS పార్టీలో ఉన్నారు ఇప్పుడు మీరు, ఒక రాజకీయ నాయకులు, వాళ్ళకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? నిరుద్యోగుల పక్షాన మీ TRS పార్టీ ఏ విధంగా ఉద్యమం చేయబోతుంది? మరి నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగ సమాజానికి నేను మా పార్టీ తరఫున చోతులు జోడించి చెప్తా ఉన్నా, నిజం చెప్తా ఉన్నా. మా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నిరుద్యోగ సమాజానికి, ఎందుకంటే మేము పంచజన్యం అనేటువంటిది మా యొక్క మేనిఫెస్టో పెట్టుకున్నాం. పంచజన్యంలో 4వ పాయింట్ మాది. నిరుద్యోగ సమాజానికి మేము ఏం చేస్తామనేటువంటిది అందులో క్లియర్గా మేము మెన్షన్ చేసినాం. అక్కగారు కూడా మునిరాబాద్లో మా పార్టీ ఆవిష్కరణ రోజు తెలియజేశారు. మొదటి ఏడాదిలోనే మేము 4 లక్షల ఉద్యోగాలు నింపుతాం. ఇది నిజం. దాని యొక్క ప్రతి ఒక్క ప్రణాళికని మేము అంటే మా పార్టీ ఏర్పాటు కాకముందే ఓ 50 కమిటీలు వేసుకున్నాం. అంటే ఉద్యోగాల కోసం కూడా ఒక కమిటీని వేసి అందులో నేను చైర్మన్గా ఉన్నాను.
అందులో క్లియర్గా మేము మెన్షన్ చేసినాం ఏ విధంగా ఇస్తాం, ఎక్కడెక్కడ ఇస్తాం, ఎక్కడ ఖాళీలు ఉన్నాయనేటువంటిది అన్ని పూర్తిగా ఉన్నాయి. కాబట్టి నేను ఈ మాట ఇస్తా ఉన్నా, 4 లక్షల ఉద్యోగాలు మేము ఖచ్చితంగా ఇస్తాం. సాధ్యమే అంటారు? ఎందుకంటే ఇది బీఆర్ఎస్ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 1,50,000 ఉద్యోగాలకే ఆపేసిరు. ఇతను 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఓన్లీ 70,000 ఉద్యోగాలు ఇచ్చి, అది కూడా 70,000 60,000 గత ప్రభుత్వం ఉద్యోగాలే, వీళ్ళు ఓన్లీ 17,000 ఉద్యోగాలు ఇచ్చారని మీరు అంటారు. అంటే ఓన్లీ అధికారంలోకి వచ్చే వరకు రాజకీయ నాయకులు రకరకాలుగా మాట్లాడుతారు, వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మళ్ళీ మేము రోడ్ల పాలన పడిపోతాం, రోడ్ల పైన మళ్ళీ మేము గొంతు చించుకొని అరిచినా పట్టించుకోవట్లేదు అని చెప్పి నిరుద్యోగులు మాట్లాడుతూ ఉన్నారు. మరి మాట మీద ఉంటారా మరి టీఆర్ఎస్ పార్టీ? ఖచ్చితంగా మాట మీద ఉంటాం. మాట మీద ఉండేటువంటి వ్యక్తులుగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి, మనం చాలా ఖాళీలు ఉన్నాయి, కానీ వీళ్ళు కావాలని నింపరు. వీళ్ళు అసలు అంటే వాళ్ళ అధికారంలో రావడానికి ఎన్నో మాటలు అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కూడా కావచ్చు, వీళ్ళు అధికారం కోసం ఏమన్నా ఇష్టం వచ్చినటువంటి మాటలు అంటారు. కానీ ఉద్యోగ నోటిఫికేషన్ వాళ్ళకి పని ఉండదబ్బా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నిరుద్యోగ సమాజం నుంచి మనకు ఓట్లు వేసిన తర్వాత మనకు ఎటువంటి సంబంధాలు ఉండవు. వారు ఎటువంటి ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ అంటే ఇప్పుడు ఏ విధంగా చూస్తారు వాళ్ళని అంటే ఏదో చీడ పురుగులు లాగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటల్లో చూస్తే ఆ విధంగా చూస్తా ఉన్నారు కదా. అందుకే వాళ్ళకు ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి వాళ్ళని పక్కకు తీస్తా ఉన్నారు. కానీ ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా, మా పార్టీ ఆ విధంగా కాదు. నిరుద్యోగులకు మేము 4 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా నింపుతాం. దాంతో పాటు ఉద్యోగాలు రానటువంటి వ్యక్తులకి 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు మేము వాళ్లకు లోన్లు అనేటువంటిది ఇచ్చి, వారికి ఆర్థిక సహాయం అనేటువంటిది ఇచ్చి, వారికి పారిశ్రామికవేత్తలుగా మేము తీర్చిదిద్దుతాం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి దాదాపు 4 నెలలు దగ్గరకు వస్తూ ఉంది, 4 నెలలు గడుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి కూడా, ఆ రోజు నుంచి ఏదైతే మీరు ఆ పార్టీ పెట్టినప్పుడు రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రకరకాల మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా సోషల్ మీడియాలో. అంటే కేసీఆర్ కన్నా తండ్రి తిట్టుకునేంత ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటూ రకరకాల మాటలు, లేకపోతే రేవంత్ రెడ్డి అవన్నీ మాటలు మాట్లాడేస్తారు. రేవంత్ రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చదివి ఆమె కావాలి, ఈ పార్టీ వెనుక టీఆర్ఎస్ వెనుక కూడా రేవంత్ రెడ్డి ఉండి కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది కవితను. అందుకే ఎప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టడం లాంటివి లేవు. ఎప్పుడు వాళ్ళ అన్నన అయినటువంటి కేటీఆర్ని, హరీష్ రావుని ఎక్కువగా తిడుతూ మాట్లాడుతూ వస్తుంది. కానీ ఎక్కువ రోజు కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి మాట్లాడినట్టు ఎప్పుడు లేవు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నట్టు రకరకాల మాటలు వినిపిస్తా ఉన్నాయి. నిజంగా అటువంటిది ఏమైనా జరుగుతుందా టీఆర్ఎస్ పార్టీలో? అది ముమ్మాటికి తప్పు. రేవంత్ రెడ్డి ఈ పార్టీ వెనకాల ఉన్నాడు, ముందున్నాడు అనేటువంటిది కాదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితక్క గారు ఒక కొత్త పార్టీ పెట్టడానికి కారణం ఏందనేటువంటిది, అంటే కవితక్క గారిని ఒక జిల్లాకు మాత్రమే పరిమితం చేసింది. అక్కడనే బంధించి తాను రాష్ట్రం మొత్తం తిరగకుండా వాళ్ళు ఒక పంజరంలో పెట్టినటువంటి పక్షిలాగా అక్కడనే బంధించేసిరు. కాబట్టి కవితక్క గారు నేను ఖచ్చితంగా ఆ విధంగా ఉండను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు అందరికీ న్యాయం చేయాలి, మహిళలకు న్యాయం చేయాలి, బీసీలకు న్యాయం చేయాలి, ప్రతి ఒక్క వర్గానికి నేను న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కొత్త పార్టీని నిర్మించడం అనేటువంటిది జరిగింది. దాంతోపాటు మీరు ఇంకో మాట అన్నారు, రేవంత్ రెడ్డికి తిట్టారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను తిడతారనేటువంటిది. ఎందుకు? ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా విమర్శిస్తారు. ప్రభుత్వం ఎక్కడ తప్పైతే వేస్తా ఉందో కవితక్క గారు అక్కడ గలం అనేటువంటిది వినిపిస్తా ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తా, ఖమ్మంలో వెలుగుమట్లలో 7,000 ఇళ్లను కూల్చివేస్తే అక్కడ దీక్ష చేసింది కవితక్క గారే కదా. దాంతో పాటు వికారాబాద్ భూబాధితుల కోసం కూడా కవితక్క గారు మాట్లాడారు. RRR విషయంలో కూడా కవితక్క గారు మాట్లాడారు. ఫ్యూచర్ సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద కూడా కవితక్క గారు మాట్లాడారు. నిరుద్యోగ సమాజం కోసం కవితక్క గారు ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశం చేసిరు, ప్రెస్ మీట్లు ఇచ్చారు. దాంతో పాటు నిరుద్యోగ సమాజం దగ్గరికి వెళ్ళారు. అంటే మేము ఈ 100 రోజుల్లో చేసినటువంటి పనులు చెప్తా ఉన్నా నీకు. ఎందుకు? ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా అగెనిస్ట్గా ఏదైతే వాళ్ళు తప్పు చేస్తా ఉన్నారో వాళ్ళని ఎత్తి చూపుతాం. మొన్న అంటే ఉద్యమ కాలంలో ఎవరెవరైతే ఉద్యమకారులు ఉన్నారో వారికి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఉద్యమకారుల కోసం మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా శశబిషలు ఉండవు. ఖచ్చితంగా ప్రభుత్వం తప్పులు చేసేటువంటి విషయంలో ప్రభుత్వానికి కట్టడి చేస్తూనే ఉంటాం, వారిపైన పోరాటం చేస్తూనే ఉంటాం. అదేవిధంగా
బీఆర్ఎస్ పార్టీ మీద కూడా పోరాటం చేస్తూనే ఉంటాం. వారు తిన్నది మొత్తం కక్కించేంత వరకు అక్కగారు ఖచ్చితంగా పోరాటం చేస్తారన్నటువంటి నేను ఇక్కడ ఎందుకు కన్న తండ్రిని ఎందుకు టార్గెట్ చేయవలసి వచ్చిందని చెప్పేసి కూడా ఇది రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఒక కన్న తండ్రి కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే కవిత లేదు. కవితను పరిచయం చేసిందే ఈ దేశానికి కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి పరిచయం చేసింది కేసీఆర్. అటువంటి వ్యక్తిని ఒక ఉద్యమకారుడు, 2 సార్లు ముఖ్యమంత్రి, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అంటే వ్యక్తిని పట్టుకొని ఇష్టానురీతిగా ఒక తండ్రి అని లేకుండా మాట్లాడు, ఒక బొమ్మలా మిగిలిపోతున్నాడు, ఇతను ఎవరో నడిపిస్తున్నారు, ఇన్ని ఇబ్బందులు జరుగుతుంటే ఎందుకు మాట్లాడారని క్వశ్చన్ చేయడం తప్పు అనిపించిందని కొంచెం ప్రజలు కూడా ఆవేదన చెందిరు. సొంత కూతురే ఆ తండ్రిని తన్నినట్టుగా మాట్లాడింది అంటూ కూడా రకరకాలుగా మాట్లాడారు. ఎట్లా చూస్తారు? వాళ్ళు మాట్లాడడం కరెక్టే అంటారా? ఇప్పుడు అక్కగారు మాట్లాడేటువంటి విషయం వ్యక్తిగతం కాదు. ఒక పార్టీ నాయకురాలుగా ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఒక పార్టీ వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎందుకంటే కేసీఆర్ గారిని బంధించారు. ఒక కోటరీ అనేటువంటిది ఏదైతే ఉన్నదో వాళ్ళు బంధించారు. కేసీఆర్ గారు ఏం చేయాలన్నా అక్కడ వరకు ఏం చేరవేర్చాలన్నా వీళ్ళు చేరవేర్చారు. అందుకే ఒక కోటరీగా చుట్టూ ఏర్పడి కేసీఆర్ గారికి ఎటువంటి విషయాలు తెలియజేయకుండా వాళ్ళు బంధించారు కాబట్టే అక్కగారు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా అందులో తప్పేమున్నది? అంటే తండ్రి ఉంటే ఏ విషయాన్నైనా విమర్శించకూడదు అనేటువంటిది ఉన్నదా? ఖచ్చితంగా విమర్శిస్తారు. ప్రజల పక్షాన ఖచ్చితంగా అక్కగారు ఏ విషయాన్నైనా సరే ప్రజలకు ఇది కావాలనేటువంటి విషయం ఉన్నప్పుడు ఎవరినైనా విమర్శిస్తారు. ఏ విషయాన్నైనా అక్క సూటిగా మాట్లాడతారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 2 దఫాలుగా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పుడు కవిత గారు కూడా ఎమ్మెల్సీగా పనిచేసారు. 2 సార్లు ఎమ్మెల్సీ, ఒకసారి ఎంపీ కూడా పనిచేసారు నిజామాబాద్కి. అన్ని రకాలుగా మాట్లాడినప్పుడు అప్పుడు అన్ని రకాల ఇబ్బందులు జరుగుతున్నాయని ఆమెకు కూడా తెలుసు. ఇప్పుడు ఏదైతే మాట్లాడుతుందో అవన్నీ ఇబ్బందులు తను కూడా పదవిలో ఉంది. అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయింది? ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన వస్తూ ఉంది, నిరుద్యోగులకు ఇష్యూ జరుగుతుందని ఆ కాలంలో జరిగింది, అప్పుడు మాట్లాడలేదు. ఉద్యమకాలు అప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్నారు, ఆ టైంలో మాట్లాడకుండా ఇప్పుడు అధికారంలో లేనప్పుడు వచ్చి మాట్లాడడం ఏంటి అంటే ఈమెకు పదవులు లేనప్పుడు మాత్రమే ప్రజల పరిస్థితులు, సమస్యలు గుర్తొస్తాయి, అప్పటిదాకా గుర్తుకు రావా అంటూ రకరకాలుగా కొంచెం ప్రతిపక్షాలు కావచ్చు రకరకాలుగా మాట్లాడుతూ వినిపిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎట్లా చూస్తారు దీన్ని? ఇది తప్పు. ఎందుకంటే అధికారంలో ఉన్న తర్వాత అధికారంలో ఉండి కూడా అక్కగారు ప్రశ్నించారు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు అంటే సొంత వాళ్ళని కూడా ప్రశ్నించారు అక్క. సో సొంత వాళ్ళను ప్రశ్నించేటువంటి సందర్భంలో వాళ్లకు ఈర్ష, పగ అనేటువంటిది ఏర్పాటై వాళ్ళు అక్కగారిని తొక్కాలనేటువంటిది చూసుకున్నారు. అక్కగారు ఎలక్షన్ టైంలో కొంతమందిని చేంజ్ చేయాలని చెప్పారు, కానీ వీళ్ళు కావాలని చేయలేదు. ఇప్పుడు ఓడిపోయిన నెపం కూడా అక్కగారి మీద వేస్తారు. కానీ అది ముమ్మాటికి వాళ్ళకు తగదు. అక్కగారు అధికారంలో ఉన్నా ఇప్పుడు బయటికి వచ్చి ఒక పార్టీ నాయకురాలుగా ప్రతి ఒక్క వర్గం కోసం మాట్లాడుతూ ఉన్నారు. కానీ అందులో ఉన్నప్పుడు కొంత గుంటనక్కలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి కుట్రలే ఇవన్నీ అని తెలియజేస్తాం. మరి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే ఛాన్స్ ఉందా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని చూసిరు, బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు కవిత ఉన్నది, ఆమె బీఆర్ఎస్ పార్టీ చాలా ఇబ్బందులకు గురి చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ఆ రెండు దఫాలుగా మనకి చాలా ఇబ్బందులు పడ్డాం, సమస్యలు ఉన్నాయి, ఎటువంటి మేనిఫెస్టో తీర్చలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. ఏ ఉద్యమకాలతోనైతే తెలంగాణ వచ్చిందో వాళ్ళ బ్రతుకులు మళ్ళీ రోడ్డు పాలైపోయినాయి. మళ్ళీ ఆ కేసీఆర్ కూతురు, అదే పార్టీకి సంబంధించిన కూతురు పార్టీ పెట్టింది అని అంటే ప్రజలు మళ్ళీ స్వాగతించే అవకాశం ఉందా? అసలు ఏం చెప్తారు ప్రజలకు? ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నిరుద్యోగులు కావచ్చు, ఉద్యమకారులకు ముఖ్యంగా ఉద్యమకారులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. చాలా మంది రోడ్డు పాలయ్యారు. అంటే తన యొక్క యావత్ ఆస్తిని ఆ ఉద్యమంలో తాకట్టు పెట్టేసి వాళ్ళంతా. కానీ ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. వాళ్ళకి న్యాయం ఎక్కడ జరిగింది? అందుకే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క అకౌంట్లో ఉన్నటువంటి 14,000 కోట్లను 1400 కోట్లు, ఆ 1400 కోట్లను వాళ్ళందరికీ ఇవ్వండి, ఆ ఉద్యమకారులకు అందరికీ. చనిపోయినటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుటుంబాలకు ఇవ్వండి. వారికి ఇవ్వకుండా మీ యొక్క అకౌంట్లు, పార్టీ అకౌంట్లు మాత్రం 1400 కోట్లు 1500 కోట్లకు పడగలెత్తుతుంది. సో ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయలేదు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయలేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరికీ బుద్ధి వచ్చే విధంగా అక్కగారు ఉద్యమకారుల కోసం మొన్ననే అంటే వారికి ఈ యొక్క 200 గజాల భూమి ఇవ్వాలనేటువంటి పోరాటాన్ని కూడా చేశారు.
సో ఉద్యమకారులకు అక్క అండదండంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 3-4 నెలలు అవుతుంది పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏ ఒక్కరు కూడా ఖాళీగా ఉన్నట్టు కనిపించట్లేదు. కవిత గారు కావచ్చు, ఆమెతో ఉన్నటువంటి మీ టీం ఎక్కడ ప్రతి జిల్లాలో తిరుగుతూ ఉన్నారు, ప్రతి జిల్లా వ్యాప్తంగా ప్రతి సమస్యల పట్ల మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఎంతమందికి అంటే మాట్లాడుతూ వస్తున్న వారిలో చాలా మంది కొంతమందికి టికెట్స్ వచ్చినాయి, అంటే ఆ పార్టీ ఇన్ఛార్జీలుగా ప్రకటించారు, కొంతమందికి రాలేదు. మొత్తం ఎంతమందికి ఇన్ఛార్జీలుగా ఇచ్చారు, ఎమ్మెల్యేలుగా, తర్వాత ఎంపీగా ఎంతమందికి ఇన్ఛార్జీలు ఇచ్చారు, అసలు ఎంతమంది జిల్లా అంటే అన్ని జిల్లాల్లో అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఉన్నారా టీఆర్ఎస్ పార్టీ నుంచి, లేకపోతే కొంతమంది మాత్రమే ఉన్నారా టీఆర్ఎస్ పార్టీ? అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి ఉన్నారు. ఇప్పుడు ప్రకటించినటువంటి దాంట్లో అంటే మా పార్టీ ఏర్పాటై 100 రోజులు అవుతా ఉంది. 100 రోజుల్లోనే 42 నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఏర్పాటు చేశారు. దాంతోపాటు 9 మంది ఎంపీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలను బాధ్యతలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇది గొప్ప విషయం. ప్రతి ఒక్క పార్టీలో ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి పార్టీలో ఇంత తొందరగా ఇవ్వడం ఏంటి అనేటువంటి చర్చ ఖచ్చితంగా జరుగుతూ ఉన్నది. అవును. సో ఇది గొప్ప విషయం అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా కొన్ని ఇప్పుడు తొందరలోనే అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా పూర్తిగా మొత్తం పార్టీ యొక్క టీం మొత్తం ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు మీకు కల్వకుర్తి నుంచి ఇన్ఛార్జిగా ఇచ్చిర్రు, ఇంతకుముందు వైస్ చైర్మన్గా పనిచేసిర్రు, తర్వాత ఇన్ఛార్జిగా వచ్చిర్రు. అసలు ఎట్లా ఉండబోతుంది? మీ కొంచెం పని మీద పెరిగింది ఇప్పుడు, అంటే మొన్నటిదాకా సరే యూత్తో నడిచామా పోయినామా కవితతో నడిచిపోయింది, కానీ ఇప్పుడు కాన్స్టిట్యున్సీ పరిధిలో మొత్తం కూడా తిరగాల్సిన పరిస్థితులు ఉంటాయి, ఆ సమస్యలు కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అసలు మీ కాన్స్టిట్యున్సీలో మీకు ఆ టికెట్ ఇవ్వడానికి అంటే కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జిగా ప్రకటించడానికి కారణం ఏంటి? అంటే ఇక్కడ అంటే లంబాడి సమాజ వర్గం ఎక్కువ ఉంటుందా, లేకపోతే మీకే ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ నుంచి? నాది కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ అనేటువంటి జనరల్ స్థానం అండి. ఆ జనరల్ స్థానంలో కూడా ఒక గిరిజన బిడ్డకి మారుమూల తండా నుంచి వచ్చినటువంటి నన్ను ఈరోజు కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా అక్కగారు పంపించారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రతి ఒక్క సమస్యల్ని నేను అక్కగారి దృష్టికి తీసుకెళ్తాను. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సమస్య, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి యొక్క వైఫల్యం అనేటువంటిది నేను ఎండగడుతూనే ఉంటాను. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఇప్పటికీ ఏ ఒక్కరు కూడా తీర్చారు దాన్ని. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళు కబ్జాలకు మాత్రమే పాల్పడతా ఉంటారు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు. వాళ్ళ సొంత స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తారు. కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించింది ఎవరు? ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తే ఈనాటికి అది పూర్తి కాలేదు. దీనికి ఎవరు బాధ్యులు? పరిపాలించింది వీళ్ళే కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, వీళ్ళే కదా పరిపాలిస్తుంది. ఎందుకు అది కంప్లీట్ అవ్వటం లేదు? ఆమన్గల్ కావచ్చు, కడతాలు కావచ్చు, తలకొండపల్లి కావచ్చు, మాడుగుల కావచ్చు, వెల్దండ ప్రాంతాలకు ఎందుకు నీళ్లు రావటం లేదు? వాళ్ళకి నీళ్ళు వస్తే కదా ఆ యొక్క ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది. అందుకే కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తా ఉన్నా, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, మీరు ఖచ్చితంగా పనులు పూర్తి చేయాలి. లేని పక్షంలో ఒక కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం ఒక ఉద్యమాన్ని ఏర్పాటు చేస్తారనేటువంటి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆమన్గల్ పట్టణంలో డంపింగ్ యార్డ్ అనేటువంటిది ఇష్యూ ఉన్నది. పట్టణం ఏమో ఇక్కడే మొత్తం ఆనుకొని డంపింగ్ యార్డ్ వేస్తారు. ఆ చెత్త కొన్ని 5-6 లారీలు వేస్తారు రోజు. అంత చెత్త అక్కడనే కాలుస్తారు. మళ్ళా మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. ఆ పొగ, ఆ వాతావరణం మొత్తం పొగతో నిండి ఉంటుంది మొత్తం. అక్కడ కవితక్క గారిని కూడా నేను తీసుకెళ్ళి అక్కడ మాట్లాడించను. కొద్దిగా అక్కడ నుంచి అక్కగారు వచ్చినప్పుడు మేము అక్కడ నుంచి షిఫ్ట్ చేస్తున్నాం అనేటువంటిది అన్నారు, కానీ ఈనాటికి అది ఎక్కడ ఉన్నటువంటి కుప్ప అక్కడే ఉన్నది. దాన్ని ఖచ్చితంగా అక్కడ నుంచి షిఫ్ట్ చేసేంత వరకు నేను పోరాటం చేస్తానటువంటిది అంటా ఉన్నాను. దాంతోపాటు కర్తాల మండలంలో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేటువంటిది నినాదంతో అక్కడ ఉన్నటువంటి నిరుపేద రైతులను, అక్కడ ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులను భూములు లాక్కుంటా ఉన్నారు. కోట్లాది రూపాయలు పలుకుతున్నటువంటి భూమిని దొంగతనంగా అప్పనంగా వారి యొక్క అన్నదమ్ములు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వర్గం కావచ్చు, రేవంత్ రెడ్డి మిత్రమండలి కావచ్చు, మీరు భూ కబ్జాలకు పాల్పడతా ఉన్నారు. ఆ విషయం మీద కూడా నేను పోరాటం చేస్తానటువంటి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తలకొండపల్లి మండలంలో RRR బాధితులు ఎక్కువ ఉన్నారు. RRR బాధితులకు
మీరు ఆ ల్యాండ్ యాక్విజిషన్లో ల్యాండ్ తీసుకుంటున్నారు, కానీ వారికి గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మేము డబ్బులు చెల్లిస్తాం అంటున్నారు. అక్కడ ₹1,00,00,000 నడుస్తూ ఉన్నది ఇప్పుడు. అందుకే ప్రైవేట్ వాళ్ళు ఎంతైతే తీసుకుంటా ఉన్నారో ఆ విధంగా మీరు చెల్లించండి. వాళ్ళకి న్యాయం చేయాలి కదా, వాళ్ళకు పునరావాసం కల్పించాలి కదా. అట్లాంటిది ఏం లేకుండా వాళ్ళని అక్కడి నుంచి వారి యొక్క భూముల నుంచి తరిమేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే నిర్మిస్తా ఉన్నారో అది కచ్చిరెడ్డి నారాయణ రెడ్డి గారి యొక్క ఊర్లోనే కట్టిస్తా ఉన్నారు. ఎందుకు మీ ఊర్లోనే ఎందుకు? అది మీ ఊరు చాలా లోపట ఉన్నది, ఖానాపూర్ అనేటువంటిది ఒక మండల కేంద్రంలో అనేటువంటిది ఏర్పాటు చేయాలి. కానీ ఈ రోజుటికి అక్కడ అనేటువంటి పనులు పూర్తి కాలేదు. సో ఆ విషయం మీద కూడా నేను పోరాటం చేస్తానటువంటి తెలియజేస్తా ఉన్నా. అక్కడ ఉన్నటువంటి మండల ఆఫీసులు కావచ్చు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కావచ్చు, ముడుపులు చెల్లిస్తేనే ప్లాట్ల రిజిస్ట్రేషన్ కావచ్చు, భూముల రిజిస్ట్రేషన్ కావచ్చు, ఆ కుంభకోణం కూడా భారీగా నడుస్తూ ఉన్నది. ఆ విషయంలో కూడా నేను పోరాటం చేస్తానటువంటి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గోకారం ఎర్రవెల్లి రిజర్వేయర్ అనేటువంటిది కొత్తగా ప్రతిపాదనను తెచ్చి 250 రోజులు అంటే రేపటితో 250 రోజులు పూర్తవుతా ఉంది. ఆ యొక్క రిజర్వేషన్ అనేటువంటిది అవసరమే లేదు అక్కడ. ఎర్రవెల్లి గ్రామం కావచ్చు, ఎర్రవెల్లి తండా కావచ్చు, ప్రతిరోజు నిరాహార దీక్షలు అనేటువంటిది చేస్తూ ఉన్నారు కదా. మీకు తెలియట్లేదా? కవితక్క గారు వచ్చిన తర్వాత వెంటనే స్పందించి ఆ యొక్క రిజర్వేషన్ యొక్క రీడిజైన్ చేసి అక్కడ రిజర్వేయర్ అవసరమే లేదనేటువంటిది మీరు అన్నారు. ఆ రిజర్వేయర్ అవసరం లేనప్పుడు మీరు ఎందుకు కడతా ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? వాళ్ళందరినీ తరిమేయాలనేటువంటిది చూస్తూ ఉన్నారు. ఇది తప్పు. అందుకే ఎర్రవెల్లి గోకారం రిజర్వేయర్ కోసం కూడా నేను పోరాటం చేస్తానటువంటి తెలియజేస్తా ఉన్నా. ఆ ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, కవితమ్మ గారు అండగా ఉంటారు, బాధపడకూడదు. దాన్ని ఖచ్చితంగా మనం రిజర్వేయర్ వ్యతిరేక పోరాటం అనేటువంటిది చేద్దామనేటువంటిది కూడా నేను వాళ్ళకి పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా కల్వకుర్తి మొత్తం నియోజకవర్గంలో రోడ్ల సమస్య అనేటువంటిది ఉంటుంది. ప్రతి ఒక్క తండాకు బీటీ రోడ్ అనేటువంటిది ఉండాలి. కానీ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఈనాటికి బీటీ రోడ్ అనేటువంటిది ఆ తండా వరకు చేరలేదు. ఎందుకు అసలు ఓట్లు ఉన్నప్పుడు మాత్రమే ఆ తండాలు గుర్తొస్తాయి, ఓట్లు ఉన్నప్పుడే ఆ గూడాలు గుర్తొస్తుంది. కానీ ఈనాటికి అక్కడ రోడ్డు వ్యవస్థ అనేటువంటిది సక్రమంగా లేదు కాబట్టి దానికోసం కూడా నేను పోరాటం చేస్తాను. విద్యుత్ సమస్య అనేటువంటిది ఉన్నది, విద్యుత్ సమస్య కోసం కూడా నేను పోరాటం చేస్తాను. అదేవిధంగా ఆమన్గల్ మున్సిపాలిటీలో ఒక 100 పడకల హాస్పిటల్ అనేటువంటిది కూడా రావాలి. కల్వకుర్తి నియోజకవర్గంలో అక్కడ కూడా ఒక పెద్ద హాస్పిటల్ రావాలి. కానీ ఇప్పటికీ అసంపూర్తిగానే ఆ హాస్పిటల్ ఉన్నది. ఎందుకంటే నేను మా యొక్క పార్టీ తరఫున మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను, నా నియోజకవర్గ ప్రజలందరికీ మన టీఆర్ఎస్ పార్టీ తరఫున పాంచజన్యం అనేటువంటి మేనిఫెస్టోను తయారు చేయడం అనేటువంటి జరిగింది. మొట్టమొదటిగా ఉచిత విద్య ఎవరికి అవసరం? ఎస్సీ ఎస్టీ బీసీ అణగారినటువంటి వర్గాల యొక్క పిల్లలు చదువుకోలేక ఇప్పుడు ఫీజు అనేటువంటిది వాళ్ళు ప్రైవేటుకు పంపలేక, కావాలని అక్కడ పంపినా కానీ ఫీజులు చెల్లించలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పేరెంట్స్. అది మన వర్గానికి చెందినటువంటి తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి వారికి ఉచితమైనటువంటి విద్యను అందిస్తే వారి యొక్క పిల్లలకు ఉజ్వల భవిష్యత్ అనేటువంటిది వస్తుంది, వాళ్ళ తరం అనేటువంటిది ముందుకు వస్తుంది. అందుకే టీఆర్ఎస్ పార్టీ కవితమ్మ గారు మంచి ఆలోచనతో ఉచిత విద్యను అనేటువంటిది అందిస్తామని మొదటి ప్రాధాన్యతగా మేము పాంచజన్యంలో పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు రెండవది ఉచిత వైద్యం కూడా మనకే అవసరం. ఎందుకంటే మనకి ఎటువంటి రోగాలు వచ్చినా మనం సంపాదించుకున్నటువంటి డబ్బంతా ఒకేసారి ఒక ఇంట్లో ఏదన్నా ప్రమాదం జరిగితే ఆ ఇల్లు వల్లకాడవుతా ఉంది. మన యావత్ ఆస్తి కూడా అమ్మి కూడా మనం పెట్టినా కానీ అసలు వైద్యం అనేటువంటిది అందడం లేదు. నిరుపేదలకు కూడా మంచి వైద్యం అందాలనేటువంటి ఉద్దేశంతో కవితక్క గారు ఉచిత వైద్యం అనేటువంటిది కార్యక్రమాన్ని చేశారు. ఇది కూడా మన సామాజిక వర్గాలకే దక్కుతుందనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రైవేటు ఈ యొక్క దోపిడీ వైద్యం అనేటువంటిది ఇప్పుడు దోపిడీగా నడుస్తున్నటువంటి ప్రపంచం కాబట్టి
ఉచిత వైద్యానికి మేము ప్రాధాన్యత అనేటువంటిది ఇస్తున్నాం. దాంతోపాటు రైతులకు ముఖ్యంగా ఈరోజు రైతులు పంటలు నాట్లు వేస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు యూరియా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఫర్టిలైజర్ సమస్య అనేటువంటిది కూడా వాళ్ళకి చాలా ఉన్నది. ఇప్పుడు ఫర్టిలైజర్స్ షాప్కి వెళ్తే మీరు యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్లో మీకు రిజిస్ట్రేషన్ చేసుకొని అందులో అప్లై చేసుకుంటేనే మేము యూరియా ఇస్తాం, మందులు ఇస్తాం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నారు. రైతుల దగ్గర ఉన్నటువంటిది ఆండ్రాయిడ్ ఫోన్స్ కావు, చిన్న చిన్న ఫోన్స్. కానీ మీరు ఏ విధంగా వాళ్ళని ఈ విధంగా హింసిస్తారనేటువంటిది తెలియజేస్తా ఉన్నాను. యూరియా కోసం తాను మొత్తం ఒక రోజంతా పని మానేసి ఆ లైన్లలో వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే యాప్లు అనేటువంటిది కాదు, మీరు ఖచ్చితంగా రైతుకు ఎంత అవసరమో అంత యూరియాని సమృద్ధిగా మీరు ఇవ్వాల్సిందే, ఫర్టిలైజర్స్ని మీరు ఇవ్వాల్సిందే, విత్తనాలను మీరు ఇవ్వాల్సిందే. ఎలాగో ఇప్పుడు సీజన్ కాబట్టి రైతులు తిరగబడితే రాజ్యాలే కూలిపోతాయి అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రైతులు ఏ ఏ ప్రభుత్వ ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీస్ కావచ్చు, అసలు అక్కడ వెళ్తే వాళ్ళకి తగినటువంటి గౌరవం దక్కదు. ఎందుకు? మంచిగా తెల్ల చొక్కాలు వేసుకొని వెళ్ళినటువంటి వాళ్ళకేమో సీట్ల మీద కూర్చొని గౌరవంగా గౌరవించుకునేటువంటి అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. రైతులకు గౌరవించడం నేర్చుకోండి. అందుకే మా ప్రభుత్వంలో రైతులు అనేటువంటి వారికి ఖచ్చితంగా ఒక ఛాంబర్ని ఏర్పాటు చేస్తాం. ప్రతి ప్రభుత్వ ఆఫీసులలో రైతులకు సపరేట్ ఛాంబర్ అనేటువంటిది ఏర్పాటు చేసి వారికి గౌరవించుకుంటాం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు యువతకు ఉపాధి ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు 4 లక్షల ఉద్యోగాలు అనేటువంటిది మేము నింపుతాము. ఇది మాటిస్తా ఉన్నాను, మీరు నమ్మాల్సిందే. దాంతోపాటు ఉద్యోగాలు రానటువంటి వ్యక్తులు వారి చాలా మందికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో వారి కోసం 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు మేము ఆర్థిక సహాయం చేసి వారికి ఒక పారిశ్రామికవేత్తలుగా మేము తీర్చిదిద్దుతాం అనేటువంటి తెలియజేస్తా ఉన్నాను. దానితో పాటు 5వది సామాజిక తెలంగాణ. ఇది చాలా ముఖ్యం. సామాజిక తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి తగినటువంటి గౌరవం దక్కే విధంగా సబ్బండ వర్గాలను ఇప్పటికీ మన యొక్క అసెంబ్లీ కావచ్చు, కౌన్సిల్లో కావచ్చు, ఎంపీలు అవ్వనటువంటి ఏ వర్గం అయితే ఉన్నదో ఆ వర్గానికి ప్రాధాన్యత కల్పించడానికే టిఆర్ఎస్ పార్టీ మొదటి బాధ్యత అనేటువంటిది తీసుకుంటుంది అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాను. కవితక్క గారు కూడా పదే తెలియజేస్తా ఉన్నారు అందరికీ. ప్రాతినిధ్యం దక్కనటువంటి వర్గం ఏదైతే ఉన్నదో ఆ వర్గానికి ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీకి పంపుతా అనేటువంటి విషయం తెలియజేస్తా ఉన్నారు అక్కగారు. అందుకే ప్రతి ఒక్క వర్గానికి తెలియజేస్తా ఉన్నాను, మీరందరూ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేనను ఆదరించండి, మీరందరూ మన పార్టీలో వచ్చి చేరాలనేటువంటిది కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. రైట్. కల్వకుర్తి నియోజకవర్గంలో మీరే అన్నారు జనరల్ స్థానం ఉంది ఇక్కడ. జనరల్ స్థానంలో అన్ని కులాల వారికి అందరికీ అక్కడ అవకాశం ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తారు, అలాగే ఓసీ ఎస్సీ ప్లస్ బీసీ సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ పోటీ చేస్తారు. ఎస్టీ నుంచి మీరున్నారు. అయితే మరి ఓన్లీ మీకే పట్టం కడతారని చెప్పేసి మీరు ఏ విధంగా నమ్ముతున్నారు? ప్రజలు మిమ్మల్ని గెలిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక రెడ్డి సామాజిక వర్గం ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి కావచ్చు, ఇంకా వేరే రెడ్డి దిగినా వాళ్ళు సహాయం చేసుకుంటారు. బీసీలకు బీసీలు సహాయం చేసుకుంటారు, ఎస్సీలకు ఎస్సీలు మరి ఎస్టీలకు మీకు సహాయం చేయడానికి ఎవరున్నారు? మీకు అసలు ప్రజలు అంటే మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? అసలు ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే కల్వకుర్తి నియోజకవర్గం ఏర్పడి నుంచి అది జనరల్ స్థానం. అక్కడ రెడ్డి రాజ్యం అనేటువంటిది మాత్రమే నడిచింది. రెడ్లు అనేటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కూడా రెడ్డి. అంతకుముందు బీసీ జైపాల్ యాదవ్ గారు ఉన్నారు. సో వారికి అవకాశం దక్కింది, అది జనరల్. మాకు కూడా అవకాశం దక్కాలి కదా. మా యొక్క ఓటర్స్ కూడా 60,000 మంది ఉంటారు. నా సామాజిక వర్గం ఉంటుంది. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరిని కలుపుకొని మేము వెళ్తాము. గడపకు మేము వెళ్తాం. ఎందుకంటే మాకు నమ్మాల్సినటువంటి అవసరం ఎందుకు ఉన్నది అనేటువంటిది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక నిరుద్యోగి, ఒక నిరుపేద విద్యార్థి అంటే ఒక కవితక్క గారు నన్ను గుర్తించి ఆ కాన్స్టిట్యున్సీకి పంపించారు. అందుకే నేను కవితక్క గారికి మాటిస్తా ఉన్నాను, నేను నామినేషన్ వేస్తే ఖచ్చితంగా గెలిచే వస్తానటువంటి తెలియజేస్తా ఉన్నాను.
ఆ యొక్క అన్ని వర్గాలు ఏ ఒక్క వర్గానికి కూడా ఇప్పుడు రెడ్డి కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వారందరినీ కలుపుకోబోయేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తులం. ఏ ఒక్క వర్గానికి మేము వ్యతిరేకం అనేటువంటిది కాదు. ఇప్పుడు పరిపాలించరు, వాళ్ళకు అవకాశం వచ్చింది, వాళ్ళు పరిపాలించరు కదా. మాకు అవకాశం వస్తే మమ్మల్ని ఆదరించాలన్నటువంటిది నేను కోరుతా ఉన్నాను. మన వర్గానికి ఏ ఒక్కరు ముందుకు తీసుకెళ్లరు, మనమే వెళ్ళాలి. మనం వెళ్ళి మా యొక్క పాంచజన్యాన్ని ప్రతి గడపకు నేను చేరవేస్తాను, ప్రతి ఒక్కరికి దగ్గర అవుతాను. నేను నిజం చెప్తా ఉన్నాను, కశిరెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, జైపాల్ యాదవ్ గారి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, తల్లోజు ఆచారి గారి యొక్క ఇంట్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, నాకు ఓటు వేసే విధంగా నేను తయారు చేసుకుంటానటువంటి తెలియజేస్తా ఉన్నాను. ఎట్లా ఇప్పుడు కల్వకుర్తిలో దాదాపు చాలా రోజులు, చాలా ఏళ్ళ నుంచి రెడ్డి కొంచెం వంశపారంపర్యంగా వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతూ వస్తా ఉన్నారు, మీరే అంటా ఉన్నారు. మరి ఆ కోటలు బద్దలు కొట్టే విధంగా రవి రాథోడ్ ప్రస్థానం ఉండబోతుందా మరి కల్వకుర్తిలో? ఖచ్చితంగా ఉంటది. కోటలను బద్దలు కొడతాం. మా యొక్క ఎజెండా అనేటువంటిది మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రతి గడప గడపకి వెళ్తాం, ప్రతి గూడానికి వెళ్తాం, ప్రతి తండకి వెళ్తాం, ప్రతి గ్రామానికి వెళ్తాం, ప్రతి ఒక్క మనిషి యొక్క గుండెని తట్టుతాం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం ఇప్పటికీ మనకేం చేసి వాళ్ళు ఇప్పుడు పరిపాలించినటువంటి నేతలు మన నుంచి వాళ్ళు బెనిఫిట్ అయ్యి పెద్ద పెద్ద కార్పొరేటర్ స్కూల్స్ ని పెట్టుకొని వాళ్ళు కదా పెద్దలు అయ్యింది. ఇప్పుడు పెద్దలుగానే అవుతా ఉన్నారు. ఆ నేతలందరూ ఒకటే. ఇక్కడేమో ప్రజల మధ్య గొడవలు పెట్టి రాత్రి ఒక దగ్గర కూర్చొని వాళ్ళు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంటది. సో ప్రజలకు మాత్రం వాళ్ళు చేసింది ఏమి లేదు. ఖచ్చితంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వారి యొక్క వైఫల్యాలను కూడా ఎండగడతాను. ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్తాను, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్తాను. నేను వారి యొక్క మన్ననలను పొందుతా అనేటువంటిది కూడా నాకు విశ్వాసం ఉన్నది. రైట్. చివరిగా మీ కల్వకుర్తి నియోజకవర్గాలు కావచ్చు, మీ పక్క మండలాల ప్రజలకి మీ తరపున రవి రాథోడ్ ఎవరు ఏంటి అని చెప్పాలి అంటే అసలు ఏం చెప్పుకోవాలనుకుంటున్నాం మీ నియోజకవర్గ పరిధిలో అందరికి ఓటర్స్కి, మీ టీఆర్ఎస్ పార్టీ తరపున కావచ్చు, మీ పరపున కావచ్చు? నేను రవి రాథోడ్. సో నాది సాలార్పూర్ గ్రామం, కర్తాల మండలం. నేను ప్రతి ఒక్కరికి నేను వేడుకునేది ఒకటే, రాజకీయం అనేటువంటిది ఎవరో డబ్బున్న వాళ్ళే చేస్తారు, పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళే చేస్తారు. విద్యా అంటే స్కూల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఏదో పెద్దగా వాళ్ళకి డబ్బు ఉంది, మేము ఏదో ట్రస్టులు నడిపించుకుంటున్నాం, ట్రస్టులతో మేము ఎన్నో సేవలు చేస్తున్నాం అనేటువంటి వ్యక్తులే కాదు. నాలాంటి నిరుపేద విద్యార్థికి, నిరుపేద అభ్యర్థికి ఈరోజు కవితక్క గారు నా మీద నమ్మకంతో కల్వకుర్తి నియోజకవర్గానికి పంపిస్తా ఉన్నారు. కాబట్టి నేను నియోజకవర్గ ప్రజలందరికీ చేతులు జోడించి తెలియజేస్తా ఉన్నాను, నేను మీ ముందుకు వస్తాను. మీకు ఏ సమస్య ఉన్నా మీ గడప ముందు నేనుంటాను, నా గడప ముందు మీరు కాదు. ఇక్కడ చూసినా మీకు వెన్నుదండుగా ఉంటాను. మీకు ఒక సమస్య ఉంది అనేటువంటిది నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ కూడా మీకు ఇస్తా ఉన్నాను. నా నెంబర్ 738-724-7438. నాకు 24 hours మీరు ఎప్పుడు కాల్ చేసినా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీ సమస్యల కోసం నా యొక్క ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి నేను పోరాటం చేస్తానటువంటి తెలియజేస్తా ఉన్నాను. నా యొక్క నియోజకవర్గ ప్రజలందరినీ నేను కాపాడుకుంటానటువంటి తెలియజేస్తా ఉన్నాను. మీకు ఎవరు ఇబ్బంది పెట్టినా, ఏ సమస్య ఉన్నా నాకు కాల్ చేయండి, నేను మీ ఇంటి ముందు వాళ్తానటువంటి తెలియజేస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. రైట్, ఇది కల్వకుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రవి రాథోడ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూసి ఉండండి ప్రెస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.